ఈరోజు మన ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి మరి పాలాభిషేకం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంలో ఏదైతే గ్యారంటీలతోటి 6 గ్యారంటీలతో ముందుకు పోయి ఈరోజు ప్రభుత్వం ఏర్పరిచింది. ఏర్పాటైనటువంటి 24 గంటలనే 48 గంటలనే 2 హామీలను నెరవేర్చడం జరిగింది. అందులో భాగంగా ఇంకా 2 హామీలు నిన్న 21 తారీఖు నాడు కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. ఇది ఎంతో శుభసూచకం. మహిళలందరూ హర్షిస్తున్నటువంటి సందర్భం. ఈరోజు కమ్మర్పల్లి మండల ఐకేపీ కేంద్రంలో మరి మహిళలతో కూడి ఇలా ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను ప్రతి ఒక్కటి అమలు చేస్తూ ముందుకు పోతుంది. అంతేకాకుండా ఈ గత ప్రభుత్వం చేసినటువంటి ఏవైతే ప్రజలను పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉండేనో ఈరోజు ముఖ్యమంత్రి గారు సయాన ప్రతి శాఖలను సమీక్షించి అన్ని శాఖలకు అన్ని సంక్షేమ పథకాలను ఏ విధంగా తీసుకుపోవాలి ప్రజలకు అనేటువంటి సదుద్దేశంతో ఆయన ముందుకు పోతున్నాడు. ఇక మీదట కూడా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, ఎన్నో హామీలు ఉన్నాయి. అన్నింటిని కూడా నెరవేర్చే దిశగా మన ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారు. ఆయన యొక్క పరిపాలనను చూసి ప్రజలందరూ హర్షిస్తున్నారు. రేపటి నాడు రేవంత్ రెడ్డి గారే ఇంకా ముందు ఇంకెన్నెన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి ప్రజలందరూ ఆశ్రయిస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా కమ్మర్పల్లి మండలం తరఫున. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ నాయకత్వం, రేవంత్ నాయకత్వం. ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలని గెలిచిన తర్వాత అమలు చేస్తామని ఇచ్చిన మాట ప్రకారము గెలిచిన 48 గంటలలోనే 2 గ్యారంటీలని అమలు చేయడం జరిగింది. అవి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కానీ అమలు పరచడం జరిగింది. మిగతా హామీలు మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలకు గ్యాస్ సిలిండరు 200 గ్యాస్ సిలిండరు 500కే ఇవ్వడం గురించి మరియు 200 యూనిట్ల కరెంటు ఉచితం గురించి మొన్న సచివాలయంలో ప్రారంభించడం జరిగింది. ఆ పథకాలు ఈ రోజు నుంచి అంటే మార్చి 1వ తారీఖు నుంచి అమల్లోకి వస్తున్న శుభ సందర్భంగా ఈరోజు మహిళా సంఘాలు మరియు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మిగతా హామీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అతి తొందరలోనే మహిళలకు 2500 రూపాయలు అయితేనేమి, రైతులకు రుణమాఫీ అయితేనేమి, ఇక ఏ హామీలైనా కానీ అతి తొందరలోనే అమలుపరిచి కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన ఉంటుందని ఈ హామీల అమలుతోని ఈరోజు పబ్లిక్ తెలపడం జరిగింది. రేవంత్ అన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం.